Assalamualaikum. Masjid Hazrat Abdul Aziz Sabiqa Municipal Chairman Muftiar Sahab మా అన్న చిరకాల మిత్రుడు వృద్ధులు పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజు గారు మాది నంద్యాలే మా నంద్యాల వరదరాజు గారికి మరి ఈ వయసులో వారికి నాకు సన్నిహితం వారికి మా ఉండే శాసనసభ్యులు సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు పెద్దలు గౌరవనీయులు అన్న నంద్యాల వరదరాజు గారు అనుకోలేదు 40 సంవత్సరాల తర్వాత మనం వస్తామని మన భగవంతుడు చాలా సంతోషం. రాజకీయాలు ఉండడానికి అవకాశం కలిగింది. అంటే వారి నిజాయితీ పనులు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు సృష్టించడు. ప్రజా సంక్షేమే ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమం కాబట్టి నిత్య ప్రజల నుండి ప్రజాసేవతో దృక్పథంతోనే ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారి మనోభావాలను గుర్తించి మీరందరూ ఆయన ఎన్నుకున్నందుకు మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి చాలా మంది అధ్యక్షులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. సురేష్ గారు నాయుడు గారు ఉన్నారు, మన ప్రసాద్ ఉన్నాడు, అంజుమనే అంజుమనే కొనసా ఇస్లామియా మన బొబ్బులు మన దస్తగిరి గారు చాలా మంది ఉన్నారు. ఈ పట్టణంతో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా సంబంధాలు ఉన్నాయి. ముక్తార్ గారికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి పేరున ఇక్కడికి వచ్చేసే ప్రతి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వకమైన సలాములు తెలియజేసుకుంటాను. भाई मैं तेलुगु में तहरीर करता हूँ से उनको भी समझ पड़ना చాలా విషయాలు ఉన్నాయి. ఒబ్బోడు గురించి నేను చెప్పాను ఇందాక. ఒబ్బోడు కన్నా ముందు నేను దాదాపు రాజకీయాల్లో 40 సంవత్సరాలు. ఈ భారతదేశంలో ఒబ్బోడుకు నాకు సంబంధం ఎవరికి లేదు. నేను 20 సంవత్సరాలు ఒబ్బోడు మంత్రిగానే ఉన్నా. దాని పుట్టుపూర్వతాలన్నీ నాకు బాగా తెలుసు. సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో రెవెన్యూలో ఉండే ఒబ్బోడు తీసుకొచ్చి సంస్థ తీసుకొచ్చి ముస్లింలు కలిపారు. లేకపోతే రెవెన్యూ మిషన్ కంట్రోల్ ఉన్నాయి. ఉర్దూ అకాడమీ మన దగ్గర లేదు చెప్పానండి. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది. అది పాపం ఉర్దూ మీద అభిమానంతో బాగారెడ్డి రామచంద్రారెడ్డి వారు ఏర్పాటు చేశారు ఉర్దూ అకాడమీ. మనం ఏమో ఏర్పాటు చేయలే. 1978లో బాగారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఉర్దూ భాష నేను కాదు మీరు కాదు ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు. కొద్ది ఫస్ట్ జమాన్ బాధ్యత తెలుసు. అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీలో ఉర్దూ అకాడమీ స్థాపించాడు ఆయన. మన మహానుభావుడు ఎన్టీ రామారావు 1980 మంత్రి అయిన తర్వాత మన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మైనార్టీల స్థితిగతులు కూడా ఆలోచించి ఈ దేశంలో అంతటి కూడా పడిన వారు మొట్టమొదటి వారు హరిజనుల తర్వాత ఎంతగా ప్రతీచంగా బతుకుతున్న వారు ముస్లిం సోదరులు. వాళ్ళు చేసే వృత్తి ఏమని మోటార్ మెకానికల్ను పుల్లం పెట్టోడు, పండు అమ్ముకునేటోడు, మార్కెట్ ఫీజు ఉండేటోడు, కూరగాయల జీవనం గడుపుతూ ఉన్నారు. ఎక్కడితే కానీ లోకాలతో స్టాండర్లు కష్టజీవులు మనమంతా. కాబట్టి వారికి ఏదైనా ఆర్థికంగా మన పరికృషి పెంచితే కానీ ఇది బాగుపడదని చెప్పి టి రామారావు గారు ఆ రోజు 1985 మైనార్టీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజు ఇంతవరకు వచ్చింది. తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రోజు బస్ చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. చాలా మంది జ్ఞాపకం ఉండొచ్చు. 1985-86లో ఆయన గృహ వసతి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాడు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి భోజనం మంచి సదుపాయం ఇచ్చి మంచి తర్ఫీదు చేసి పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని చెప్పి అప్పుడు క్యాబినెట్ నుండి పెట్టినవారు అడిగా మా పిల్లలకు పెడితే బాగుంటుంది సార్ చెప్పి పెట్టేద్దామని చెప్పాం. మొట్టమొదటిసారిగా కర్నూలులో నిజామాబాద్లో అదే గుట్టలు ఏర్పాటు చేశాం. అది తర్వాత కొన్ని పెరిగినాయి. ఇప్పుడు గర్ల్స్కి అని చెప్పి బాయ్స్కి అని చెప్పి అన్ని రకాలుగా పెరిగాయి. దీనికి ఫౌండేషన్ వేసిన వాళ్ళని గుర్తించాలి. మనం ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు. శాంతి భద్రతల గురించి హైదరాబాద్ ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయా? గుజరాత్ తర్వాత భారతదేశంలో రికార్డు తీసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ దగ్గర పస్తాలు జరిగాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే కదా కంట్రోల్ చేసింది. దాన్ని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందేది. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు శుక్రవారం వచ్చిందనే భయం.
ఈ రెండు వర్గాల వారు కొట్టుకునే వాళ్ళు రాజకీయాలు జత అవుతాయి, అందులో బిస్కెట్స్ జత అవుతారు, దొంగలు జత అవుతారు, దోపిడిదారులు జత అవుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంకొకరికి తిరిగినది. ఆ రకంగా దోపిడిదారులు చేరిపోతారు. అలాంటి హైదరాబాద్ ఈరోజు పీస్ఫుల్గా ఉంది. 40 లక్షల జనాభా ఉండే హైదరాబాద్ 20 కోటి 10 లక్షలు దాన్ని ఎట్లయింది? అన్ని అన్నం చేస్తూ అన్ని పల్లెటూళ్ళే చుట్టుపక్కల. నేను అప్పుడు మంత్రి ఉన్నాయా? ఎక్కడున్నాయా? మియాపూర్ కానీ గచ్చిబౌలి కానీ ఇవన్నీ ఉన్నాయా? నాగూరికి కూడా ఎక్కడ చేసాయి? ఇప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. దుబాయ్ కూడా ఎక్కడున్నాం మనము ఫోటోలు పోయి చూస్తే. ఇప్పుడు కోకపేట కానీ గండిపేట ఎక్కడున్నాయా? ఎప్పుడో గండిపేట చెరువు ఉన్నది. నేను మున్సిపల్ మంత్రిగా బయట తీసుకుపోయి 60 కూర్చుంటామండి. అంత బిజీగా ఉంటే కాబట్టి జనమంతా ఒత్తిడి ఉంటుంది రాష్ట్రాలకు. గండిపేట పోయి చెరువు దగ్గర గెస్ట్ హౌస్ కూర్చుంటుంది. ఇప్పుడు ఆ గండిపేట పోయి సిటీలో వచ్చిపోయింది. కోకాపేట గండిపేట. అభివృద్ధికి కారణం ఎవరు అనేది కాగా పరిపాలన విధానం తెలిసిన వాడు కావాలా. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1990 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, మహానుభావుడు తీసుకొచ్చాడు. ఆ సోషల్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేసిన తర్వాత దేశం అభివృద్ధి చెంది, లేకపోతే బంగారు తాగొట్టి ఆ దేశాన్ని వెళ్ళాను. అభివృద్ధి ప్రైవేట్ పీపీ చేసిన తర్వాత ఈరోజు దేశంతో అభివృద్ధి వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అంతా చెప్పాను. మీ జిల్లా ముఖ్యమంత్రి కదా సరే, మన బాబు చూద్దాం. ఇక్కడ హజర్స్ ఉంది. హజర్స్ నేను ఓపెన్ చేసేప్పుడు 1900 తమ్ముడు చెప్పినట్టు ఆ రోజుల్లో 2014 నుంచి 2019 వరకు ఎవరు గెలిచారు ముస్లింలు. గెలిచకపోతే మనం ఎంఎస్సీ చేసి నన్ను చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఖరు మళ్ళీ మంత్రి అయ్యా. మళ్ళీ నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా. మళ్ళీ ఈ 3 నాతో పాటు ఉన్నాయి. అప్పుడు నేనే వచ్చి హజర్స్ ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేశాను. నేను ఆ రోజు ప్రశ్నించి ఎందుకు ఇక్కడ హజర్స్ కట్టానని చెప్పి. హజర్స్ పోవాలంటే విజయవాడతో పోవాలా, అడపవాళ్ళంతా జనరల్గా మీరంతా బెంగళూరు లేకపోతే చెన్నై పోతారు. హైదరాబాద్ రాయలసీమ కొంతమంది అనంతపురం బెంగళూరు వెళ్ళిపోతారు. కర్నూలు వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళిపోతారు. మనకి ఎక్కడ సౌకర్యము, ఎక్కడ ఏర్పాటు చేయాలా, దాని గురించి ఆలోచించి విజయవాడలో హజర్స్ అయితే బాగుంటుంది అంటారు. కానీ అనుకోకుండా మీరు కోరిక మేరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని కడప జిల్లా మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హజర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అని అంటాడు. 10 కోట్లు ఏదైనా పెట్టి దాన్ని అభివృద్ధి చేయండి. 15 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం. 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా నేనే ఓపెన్ చేశాను. మీ ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి? మీరు ఎందుకు అడగలేకపోయినారు? మీ బాధ్యత కాదా? మీ కర్తవ్యం కాదా? మంత్రి ఇద్దరు ఇంటి ఉన్నారు కదా. ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే, ఉప ముఖ్యమంత్రి వదిలే కరిపాకు. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీరు ఎవరైనా అడిగినారా? అన్న చెప్పినట్టు ఎవరితో ఎమ్మెల్యేతో మాట్లాడినాడా? ఎవరైనా ఎంపీలతో సంప్రదించినాడా? అయ్యా ఈ వీధులకు వాళ్ళ కోసం కట్టాము హజర్స్ అని చెప్పి. హైదరాబాద్ హజర్స్ నేనే కట్టించా. ఎట్లా కట్టించామా హైదరాబాద్లో? నేను విశాఖపట్నంలో డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో కట్టించా. విశాఖపట్నం ఈసారి మంది డబ్బులు ఉంటే 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టా. దాని చిత్రం చెప్పాలంటే చాలా ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒక్కోడు ఆస్తులు ఉన్నాయి. ఒక్కోడు ఆస్తులు మీరు గుర్తించాలా. ఇప్పుడు బిల్లు పెట్టాను. రానికి ఏం చెప్తారు మనకు తెలుసు. మన ప్రాపర్టీలు మన చేతిలో ఉంటాయా లేదో పోతాయి. దాన్ని అభివృద్ధి ఏం చేద్దాం మీరు ఆలోచించాడు. మీరు మార్కెట్లో తెచ్చారు, తర్వాత మీరు ఇంకొంటున్నారు. మీరు ఏదైనా డెవలప్ చేస్తామంటే మీకు ఇస్తాం. ఏంటి డెవలప్ చేద్దాం అందరూ కలిసి. అన్నీ కలిసి పడి ఉంటే ముద్దవల్లి వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి అన్ని ఆస్తులు పోయాయి. భారతదేశంలో ఒప్పుకున్న అన్ని ఆస్తులు ఏదానికి లేవు. రైల్వేలు కానీ తర్వాత డిఫెన్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. డిఫెన్స్ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడుతో చక్రవర్తుల కాలంలో డిఫెన్స్ కూడా. హైదరాబాద్ చూసారంటే నిజాం సర్కారు ఎప్పుడు కదా. కాబట్టి దాన్ని కాపాడాలని ఎవరు కాపాడాలా? నేను అగ్రిమెంట్ పెట్టాను. 40 అగ్రిమెంట్ తీసుకొచ్చారు పార్లమెంట్లో 40 అగ్రిమెంట్ తీసుకొస్తే దేశంలో ఉండే వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మంత్రి ముస్లిం మంత్రి ఉన్నాడు పార్లమెంట్ నాకు ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా కూడా ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా కూడా లక్నో నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. దాని ఏదైనా రకాలు కాపాడాలో దేశంలో చంద్రబాబు తప్ప ఎవరు కాపాడలేడు. నితీష్ కుమార్ చంద్రబాబు చేస్తే నిలబడి ఒక్కో రాష్ట్రంతో బిల్లు పాస్ అయిందంటే బజారు పడతాము. దాంట్లో ఏముంది? అన్యాక్రాంతంగా ఇతర మతస్థులను మెంబర్ చేశారు. గౌరవాలు కానీ ఇస్లామియా వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టారు. అది వాళ్ళు ముస్లింలు బైకాట్ చేశారు. వాళ్ళు ముస్లింలు కాదు కాబట్టి వాళ్ళు కూడా జతం చేయమని చెప్పడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు ఇద్దరు రాత్రి మొదలు ఫోన్ చేశాను. తర్వాత మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాను, సార్ ఇట్లా జరుగుతూ ఉంది పార్లమెంట్, ఈ రోజు బిల్లు పాస్ అయిందంటే ఎటువంటి బిల్లు మూవ్ చేశారు. డిస్కషన్ జరుగుతూ ఉంది. డిబేట్లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్లో చాలా మంది దేశంలో ఉండే ముస్లిం సోదరులు మనోభావం దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మీరు తప్పని చివరు కాపాడారని చెప్పి చెప్తా ఉన్నారు.
కాబట్టి వేరే ఏదైనా దీన్ని మనం కాపాడకపోతే చాలా నష్టపోతాం సార్ అని చెప్పారు. అప్పుడు నేను అది విజయవాడ ఉండే షిబ్లీ ఫరూక్ గారు, తర్వాత ముఫ్తీలను సాహెబ్లను పిలిపి, అదేవిధంగా వక్బోర్డ్ సీఓను కూడా పిలిపించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పారు. అప్పుడు మీ వాసు శ్రీనివాస్ రెడ్డి కూడా పార్లమెంట్ మీటింగ్ ఉన్నాడు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం సార్, మేము కూడా ముస్లింలో మేము ముఖం చూపారా, నాకు కూడా మళ్ళీ నన్ను అడుగుతారు, నేను వస్తాను చెప్పి ఆయన కూడా వచ్చాడు సీఎంతో పాటు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పించి ఆయన అంతా క్లియర్ చెప్పిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కూడా దీనికి వ్యతిరేకము, జేపీసీకి పంపండి, జేట్ పార్లమెంట్ కమిటీ కన్నా పంపండి, లేకపోతే విత్డ్రాలను చేయాలి, లేకపోతే ఇంకో కమిటీ కన్నా పంపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అది జేపీసీ లేకపోయే పరిస్థితి లేదు. ఆ రోజు పాపం ఆ పిల్లల షిబ్లీ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. పడుకోకుండా ముస్లిం సోదరులు దొరకలేదు సార్, చంద్రబాబు దగ్గర పంచుకోదామంటే ఒక జత చేసి పాపం ఆయన 10 మంది పిలుచుకపోతే ఆ రోజు ఫోన్ చేసి చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు ఇది మీరేమో కానీ విత్తనాలు చేసుకుంటే జేపీ జేట్ పార్లమెంట్ కమిటీ గారు పంపండి, కానీ మీరు మన ముస్లింలు మన వాళ్ళు విషయాన్ని చేస్తే మేము సహించేది లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బిల్లు ఈరోజు జరిగిపోయింది, లేకపోతే పోయేది కాదు. మరి దీనికి ఎవరు కారణం? అదేవిధంగా సిఎల్ఏ జరిగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆయన పాస్ చేయాలా జగన్మోహన్ రెడ్డి? పార్లమెంట్లో ఇందాక చెప్పాడు కదా, ఆయన పాస్ చేశాడా లేదా? ట్రిపుల్ తలాక్ గురించి ఆయన పాస్ చేశాడు. మళ్ళీ ఆయనే ప్రశ్నించడం మీరు ఎందుకు ప్రశ్నించడం? ఇప్పుడు 2019లో దాదాపుగా ఈ రాయలసీమ జిల్లాలకు 60 కోట్ల రూపాయలు ఇచ్చారు. 60 కోట్ల రూపాయలు షాజీఖాన్లో కానీ మసీద్ మరమ్మతులు కానీ మసీదు కానీ ఒక కడపలోనే 40 దానికి ఇచ్చారు. 40 ఇచ్చిన తర్వాత మా ఊడు కూడా డిప్యూటీ సీఎం అయినాడు, ముఖ్యమంత్రి ఇక్కడ వాడు. రాష్ట్రం రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన డబ్బులు ఒక్క నయా పైసా రిలీజ్ చేయాల వస్తానే మొత్తం అన్ని క్యాన్సిల్ చేశాడు. వాళ్ళకే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయో దాదాపు 8,000 మంది కూడా ఇప్పుడు పోయినాడు. ఇంత దుర్మార్గుడే. ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు రిలీజ్ చేస్తే చెక్కులు ఇస్తే అవి కూడా ఆఫీసర్ చెప్పి ప్రజెంట్ చేశాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి. నేను ఎలాగా నన్ను నిజానికి వచ్చాను, ఎవరు గ్రామంలో కొట్లాడుకున్నారు సరిచారు, ప్రజా ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి, వర్షం పడింది, పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళు మంచి చెడ్డ ప్రజల గురించి అడుగుతాడా, హత్య జరుగుతుందని చెప్తారా? దాని గురించి ఎందుకే నేను నేను కూడా పోయినా, ఆయన కన్నా ముందు నేనే పోయినా. వినుకొండలు ఇద్దరు వాళ్ళు కొట్లాడుకున్నారు, అదేదో ఇంటర్నల్, దాని గురించి ఇక్కడ చెప్పకూడదు. నేను అడిగా మా ముస్లిం సోదరులే ఆఫ్ ద రికార్డ్గా, ఏం క్యా చలా రే भैया हम लोग क्या और बच्चा ऐसा कहीं नहीं आ सकता, हमारे बच्चे थे क्या अच्छी बात कही मुझे बदनाम करो. ఆ విషయాలన్నీ ఆయన పోయి దానికి ఎదురు పోయి ఒక రాజకీయం చేయడం. 36 మందిని హత్య చేశారు. ఇవి కూడా వాట్సాప్లో పెట్టి నీకు అమ్మ ఒడి పడిందే, ఇది నీకు అది పడిందే అని చెప్తాడు ముఖ్యమంత్రి చేసేవాడు. కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్రం నుండి 10 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఎవరు తీర్చాలా? ఎవరు ఇవ్వాలి డబ్బు ప్రభుత్వానికి? ఎంత కష్టపడాలా? హైదరాబాద్ మనకుండే హైదరాబాద్ వెళ్ళిపోయారు మనకు. అది ఎట్లా హైదరాబాద్ ఎట్లా డైమండ్ అన్నాను పోయింది మన చేతి నుంచి. ఇప్పుడు మన సంపద సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు గురించి ఎవరు సృష్టించలేదు సంపద. కాబట్టి సంపద సృష్టిస్తేనే కదా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి నేను నిన్ననే మొన్న సీఎం గారు కలెక్టర్ మీటింగ్లో పెట్టారు. నాకు కలెక్టర్ గారి మీటింగ్లో పెడితే అన్ని డబ్బులు విత్డ్రా చేశాడు. అన్ని డబ్బులన్నీ నవరత్నాలు డైవర్ట్ చేశాడు. సప్లై చేస్తామని చెప్పినాడు, బడ్జెట్ సప్లై చేయలే. సప్లై చేసి ఎస్సీ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి మరి ఎస్సీలకి ఏమంటే దాన్ని డైవర్ట్ చేశాడు. అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశాడు సార్. నవరత్నాలు 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా పంచుకున్నారు వాళ్ళు. పొంగునూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలో 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్ ఒకటి కాదు, పేదలకు చెందాల్సింది, మనందరికీ చెందాల్సింది, పేదవాళ్ళకి చెందాల్సిన భూమి ఎంత అసైన్మెంట్ దానితో రిజిస్టర్ చేసుకున్నారు. దాన్ని మళ్ళీ రెవెన్యూ సదస్సులో పెట్టి తీసి మళ్ళీ పేద ప్రజలకు అందజేయడం చెప్పి చెప్పడానికి అదేనా ఒక్క 40 రోజులు పెట్టాలని లాంటి మీరు పోండి. కాబట్టి మీరు సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం. ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగం ఉంది, మనం ఏం చేద్దాం, మీరు సలహాలు రావాలా అన్న 56 మంది సలహాదారులు పిలిపించాడు ముఖ్యమంత్రి. ఒక్కడు ఒక సలహా చెప్పలే. ఒక్కొక్కరికి 3 లక్షల జీతము కాదు. ఎవరు సొమ్మయ్యేది? ఎవరు డబ్బది? సలహాదారుడు ఎవడో సలహా చేసినాడు, ఒక సలహా నేను చూద్దామని. సరే ఎవడో ముస్లింకి పెట్టాడు, ఒక సలహాదారు జరుపుకుని వాడు ఎవరు సలహా ఇచ్చాడేమో నేను మాకు చేద్దాం పనులు అనుకున్నాం. ఒక్క సలహా కూడా లేదు, ఒక సలహాను పాటించలే. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు మీకు ఇక్కడ ఒక్కోటి సలహాలు ఉన్నాయమ్మా, మనం ఏం చేద్దాం మీరు ఆలోచించండి, దాన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాం. అదావతి వచ్చేది
नहीं नहीं बच्चे बहुत है राजस्थान गवर्नमेंट वाले सचिवालय हमारे थे सर बोल दिखा था सर बोले तो आने की चेंज ఇదియో ఇప్పుడు వీళ్ళ మైనారిటీ అది నిన్న ఇచ్చినాయా అది बात करते हैं सर हाँ रिप्रेजेंटेशन लग जाओ बात कर కూర్చోడమ్మా वाले थे एतमाद वाले थे आपको एक रिप्रेजेंटेशन दिए चंद्रबाबू नायडू 30-35 साल से और बच्चे की शादी हो रही कंबाइंड हैदराबाद में क्या तो गवर्नमेंट से फंड दिया तो अच्छा था शादी करता था और आ रोज चंद्रबाबु नायडू గారిని ఆ పేపర్ ముందు పేపర్ నుంచి ఏడులో వాళ్ళు సర్వే చేశాము సర్వే చేసి ఆడపిల్లలు పెళ్లి కావడం జరుగుతున్నది పేద పిల్లలు ఎదురుగా ప్రభుత్వం ఆదుకుంటే కానీ కాదు అని సరే ఆలోచన చేస్తామని చెప్పి సాయంత్రం పూట పిలిపించారు చంద్రబాబు నాయుడు పిలిపించి ఏం చేద్దాం బరువుగా ప్రభుత్వ సాయం చేస్తారు ఏం చేయమని చేద్దాం ఆ రోజులు ఇప్పుడు కాదు కనీసం చేస్తే బాగుంటుందని సార్ మనం ఇంట్రడక్షన్ చేద్దాం 10 రోజులు మొదలు పెడదామని సరే 10,000 ఇచ్చి మెసేజ్ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ పుస్తకాలు ఆచారానికి వెళ్తున్నాయి ఒక బీరువా తర్వాత వాళ్ళకి కావాల్సిన వంట సామాన్లు తర్వాత ఖురాన్ షరీఫ్ గురుక ఇవన్నీ మనం ఇచ్చి పెళ్లి చేశాం అది డెవలప్ అయిపోయిన పథకం వచ్చింది ఈయన 50,000 ఇస్తే 50,000 చంద్రబాబు నాయుడు ఇస్తారు ₹1,00,000 ఇస్తారు తర్వాత గడిచిన రోజు మనం పాదయాత్ర చేస్తున్నాం ఎక్కడ ఇచ్చాడో మీరు చెప్పాలి అక్టోబర్లో దాన్ని ఇట్లా అంశాలు పెట్టాడు 10వ తరగతి చదవాలా జిల్లా నుంచి ఈ జిల్లా పెళ్ళికూడదు ఆ జిల్లా కాదు ఆ జిల్లా కూడా పెళ్ళికూతురు ఆ జిల్లాలో ఉండకూడదు ఇతర రాష్ట్రాలు పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఉండకూడదు ఇవన్నీ అంశాలు పెట్టారు సరే అసలు సాయంలో పేదవాళ్ళ పిల్లలు 10 తరగతి అమ్మాయి ఆడి కావాలా అబ్బాయిని ఆడి కావాలా ఏదో గొడవ పని లేకపోతే లేబర్ పని లేకపోతే రోజువారి పనిలో బడ్జెట్ ఎక్కువ అటువంటి పెళ్లిళ్ళ కోసం ఇస్తే ఏం చేయాలా దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నేను ఆయన ఏలేదు కాబట్టి మేము ₹1,00,000 ఇస్తాం చెప్పాను మేము తప్పకుండా పాటిస్తాం మీరు అప్లికేషన్ పెట్టుకుని ఆడపిల్లలు ఎవరైనా ఉంటే అన్న ద్వారానో లేకపోతే మైనార్టీ ఆఫీస్ ఉంటుంది వాళ్ళ ద్వారా చేస్తే ఇస్తాం అది చూడగలుగుతాం అది కాకుండా హజ్ పోయేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంచనా పెట్టాడు ఆయన ఆదాయం ఎక్కువ ఉండే వాళ్ళకు ఆదాయం తక్కువ ఉండే వాళ్ళకి అని చెప్పి దానికి ₹8,00,00,000 ఇచ్చి ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఆ ₹8,00,00,000 రాష్ట్రంలో ఉంటే ఎవరైతే హజ్ ఉపయోగించిన వారు ఉన్నారో గతంలో ఆ ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది వాస్తవం దాని గురించి మాట్లాడుతున్నాం అది సీఎంఎఫ్ ఉంది దాని త్వరితగతిన 10-15 రోజుల తప్పకుండా ఎవరికి రావాలో రాష్ట్రంలో 30,000 60,000 అందరికి ఇస్తాం మళ్ళీ భవిష్యత్తులో పోయే వారికి మాత్రం ₹1,00,000 ఇస్తామని చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో పోయే వారికి అందరికీ చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 హజ్ విజయవాడ హజ్ అది విజయవాడలో ఎంప్లాయ్మెంట్కు 20,000 కోట్లు ఇచ్చా హజ్ పెట్టడానికి ఆయన అంతా ఇనాగ్రేషన్ చేసినాడు 10 కోట్లు కూడా ఆ 5 ఏళ్ళు కట్టి అయిపోయింది కదా కడప దుస్థితి ఏం చేశారా కరోనా తీసుకొచ్చి పేషెంట్ బాధిస్తాడు నీకు తెలుసు కదా అందరికీ దాన్ని ఎవరు అభివృద్ధి చేయాలి జిల్లా వాడు ఇది చేయకపోతే ఎవరు చేయాలి మళ్ళీ ఈయన పేరు ఈయన మీదనో మనం పుత్త నరసింహారెడ్డి కొడుకు పేరు మీద చేయాలి చేస్తాం తప్పకుండా నాకు కూడా ఒత్తిడి వస్తున్నాయి చంద్రబాబు చెప్తా ఉన్నారు అది కంప్లీట్ చేశారు అది మైనార్టీ ఆఫీస్ పెడదాం అక్కడ మైనార్టీ చెందిన ఆఫీసులు ఏదైతే ఉన్నాయో ముద్దగడ కానీ ఒంగోడు కానీ తర్వాత మన మైనార్టీ ఫైనాన్స్ గారు అక్కడ ఆఫీసుని ఇక్కడ పెడితే జనాలు వచ్చిపోతూ ఉంటే అక్కడ మసీదు కూడా వచ్చారు లోపల మసీదు కూడా కట్టాం ప్రార్థన చేసుకుంటారు మన ముస్లిం సోదరులు కొడుకు వచ్చిన వాళ్ళని చెప్తే అక్కడ 5 ఏళ్ళు ఏం చేయాలి ఆయన ఏం చేసేట్టు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మన బాబు కూడా ఏం చేశాడు ఏమవుతున్నారు పేద ముస్లింలకు ఏముంది మన దగ్గర ఎవడన్నా ఏమన్నా దగ్గర ఉంది మన దగ్గర రికార్డు కానీ ఒక 198 మంది మన పేదవాళ్ళం పెరిగి లాచారి గురుబల్ హమారి పాస్ మన దగ్గర ఏముంది అది తప్పని చేయలేదు మన దగ్గర మిగిలింది అదే కాబట్టి మన బాగోగులు మన సంక్షేమం మన కోసం కాపాడేవాడు కావాలి ఆ రోజు హైదరాబాద్ కాపాడాం కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఎదిగింది ఎక్కడికి పోయింది హైదరాబాద్ కాబట్టి ఈయనంత క్రిమినల్ ఎవరు లేడని చెప్పి వాట్సాప్లో ఉంది చూపిస్తా కావాలంటే నేను చెప్పింది కాదు ప్రపంచంలో లేడని రాసినాడు నేను చెప్పాను వాడు వాట్సాప్లో పిల్లలు చూపిస్తాడు అలాంటి ముఖ్యమంత్రి దేశంలో కాదు యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఏంటంట మళ్ళా చెప్పినాడు నేను చెప్తే ఒకసారి కలిసిలో ఆయన పేరు ఎత్తాకన్నా మళ్ళీ ముసుగురు పులికన్నా సేమ్ బాధ్యత కాబట్టి మన అభివృద్ధి చేసేవాడు మనకు కాల్చించేవాడు మనం కాపాడేవాడు పెద్దలు ఉన్నారు అటువంటి చూస్తారు కానీ ఇలా పని చేసేట ఏం పని చేశాడు ఒక పని నేను చెప్పే కదా మసీదులో కూడా డబ్బులు ఇచ్చాము
60 కోట్లు మసీదులకు మీ ఊరు వెళ్ళిపోతానా చంద్రబాబు నాయుడు గారు పోతారా మీకోసం పాపం మార్పాటు ఇచ్చేటప్పుడు షాదీఖాన కాన్సెప్ట్ ఎవరైనా మొదలుపెట్టి నేనే మొదలుపెట్టాను. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 1986లో మీ కడపలో షాదీఖానా పాలిటిక్స్ చేశాను. నేనే వచ్చాను. కాంప్లెక్స్ కట్టించానా కడపలో? కర్నూలు కాంప్లెక్స్ కట్టించాం. ఇంకా తెలంగాణలో చాలా కట్టి తెలంగాణ లేదు. ఎక్కడ నువ్వు కాంప్లెక్స్ కట్టాడమే? మీరు ఒక్కడు ఆస్తులు ఉన్నాయి మీరు చెప్పండి. కాంప్లెక్స్ కట్టిస్తాం. నర్సరావుపేట కాంప్లెక్స్ ఏం చేశాం? బాబు సుప్రసాద్ పొడేసినప్పుడు నేనేస్తే ఆ పరివర్ వచ్చేప్పుడు చంపేసి రోడ్డు మీద ఇబ్రాహిం ఫోటోలు కూడా వచ్చాయి. మీకు అందరూ తెలుసు. దాదాపు ఎన్ని కోట్లు 30 కోట్లతో కాంప్లెక్స్ కట్టాలని పాపం ఆయన దృక్పథంతో సుప్రసాద్ గారు. మీరు కుదురుతుంటే కాంప్లెక్స్ చూపించండి, స్థలం చూపించండి, చేద్దాం. మనం చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకులు మళ్ళీ ఉండాలా? లేకపోతే జగన్నాథ్ రాకుంటే మన ఆస్తులన్నీ పోతాయి. ఇప్పుడు ప్రభుత్వ భూములని అమ్మేసినాడు. మన ఒక్కటి భూములకు ఎవరు కాపాలా? మనమే కాపాలగాలి. మన బలహీనం, మన దగ్గర శక్తి లేదు, ధైర్యం లేదు. మన దగ్గర ఏముంది? మన దగ్గర అంత పేదవాళ్ళం. మన ఆస్తులు మనం కాపాడుకుంటే ఏదో చేయగలుగుతాం. దానికి మనం అభివృద్ధి చేయడానికి ఏం కార్యక్రమాలు కావాలి కార్యక్రమాలు రాయండి. మా వాట్సాప్లో ఏమంటారు పెట్టుకోవాలి రైట్ ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మనకు ఇది ఉన్నాయి. కొంతవరకు సర్వీస్ చేస్తున్నారు. అంజుమన్ వాళ్ళు పండుగ నుంచి కానీ వేరే బాగుంటుంది కానీ కరువు దాదాపు 5,00,000 రూపాయలు మన కంపెనీస్ గడిచా, కడుపులు గడిచాం, మొత్తం గడిస్తాను నేను. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు అన్నది మిగతా కడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు శ్రీరామచంద్ర బాబు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు పట్టుబట్టాడు. పెట్టాను కానీ ఫోన్ స్టాప్ కట్టాను. నన్ను మెడికల్ కాలేజ్ చెప్పారా? మీకు ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారా? మన కడపలో ఎవరైనా ఉంచుకున్నారా? మీరు కొట్టాడుకుని దాన్ని పోగొట్టుకున్నారు. ఎవరు కాదుకులు? రాష్ట్రంలో ఎంతమంది మైనార్టీకి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు? కాపాడుకోలేకపోయినారు నాతో సహా. మరి ఇక్కడ మంచి కార్యక్రమం జరిగిన ఒకరిగా ఎవరికి ఇచ్చిన కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చి అన్ని అప్పులు తీసుకొచ్చి దాని మీద ఎవడు అప్పులు తెచ్చారా? చాలా సమస్య. ఇటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం చెప్పినట్టు మసీదులో పోయి కూలి చేయాలి కదా. కాబట్టి ఆయన రంజానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో బాధ్యత ముఖ్యమంత్రి? వర్షాలు బాగుపడ్డాయి, పంటలు వేసుకోండి, రైతులు బాగుండాలా, శుభ్రం ఉండాలా, అభివృద్ధి చేద్దాము, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెప్పాలా. నువ్వు ఎందుకు ఉండేది? అసెంబ్లీకి రాలే. మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2014లో 19లో 23 మందితో నువ్వు పోతే అసెంబ్లీ అంతా మీరు ఏం మాట్లాడేదా? హేళన చేయలేదు. నేను వెళ్ళాలని కూడా చేయలేము అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా ఏం మాట్లాడకూడదు అన్నారు. నేను ఎవ్వరు ఏం మాట్లాడలేదు. వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసినాడు, వెళ్ళినాడు. మరి 11 మందితో 11 మంది ఆయన పల్లవు అపోజిషన్ లీడర్ స్థాయి చేయాలంట. ఏం లేడు, డబ్బు లేదు. ఆ 2 లక్షలు 3 లక్షలు లేదు, 2 లక్షలు చచ్చిపోతావా? మనకు మన పేపర్ నుంచి చూసాము. 1000 మంది కావాలంట ఆయన సైన్యం కాపలా. 1000 మంది అన్న ఒక ఊరు కావాలంట. వాళ్ళు తిరిగి పెట్టాలా, ప్రభుత్వం పెట్టాలన్నా? 1000 మంది పోలీసులు అంటే వాళ్ళ కుటుంబం ఏమి వాళ్ళేమి ఒక గ్రామం అవుతుంది. ఎందుకు నేను ఏం చేసామని? ఏమైనా అభివృద్ధి చేసావా? నిన్న పోయినారు గంటకి కూడా నీళ్ళు వచ్చాయంటే తెకాయ కూడా ఇచ్చారు. శ్రీశైలం పోయేసి నీళ్ళు వచ్చాయంటే ప్రమాణ నీళ్ళు వచ్చాయి. దాని గురించి మాట్లాడు. దాని గురించి వదిలి కొద్ది గుంపులు వాటి తెచ్చాయి, ఇది తెచ్చాయి. రాయలసీమలో ఈ సంస్కృతి ఉంది. కొంతవరకు కొట్లాడుకుంటాడో వాళ్ళ కాంప్రమైజ్ అవుతుందో జరుగుతూ ఉంటాయి. అది దాని గురించి మనకు సంబంధం కాదు. మన అభివృద్ధి గురించి మాట్లాడాలి. కాబట్టి నేను ముఖ్యంగా నిన్న మేము చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్లమెంట్లో దాని బొగ్గుళ్ళు కాపాడకపోతే మన పరిస్థితి ఏమి? నాకు పాపం ఆల్రెడీ ఒక ముస్లిం లాభపడు పర్సనల్ లాభపడు ఎన్నిసార్లు ఫోన్ చేశారు పాపం వాళ్ళకు. ఆ పాపం ఆ స్టిగ్లీ ఒకటి నిద్రపోలే. వారు బైక్ వేసారు, నాకు నిద్ర రాలే. మా ఎంపీ 10 సార్లు ఫోన్ చేసి ఆడమ్మాయి అమ్మాది బిల్ ఏమైంది, ఈ బిల్ ఏమైంది అన్న డిస్కస్ చేస్తాను. చాలా హార్డ్గా డిస్కస్ చేస్తాను. నేను అప్పటికప్పుడు పోయినాం. నాతో పాటు బాబు చెప్తే కదా శ్రీనివాసరెడ్డి వాసు పార్టీ ప్రెసిడెంట్, ఆయన కూడా వచ్చాడు. కడపలో కూడా చాలా మంది ఉన్నారు. నేను కూడా వస్తాను, నాకు కూడా పడతారు రేపటి. ఆ రకమైన కమిట్మెంట్ ఉంది మన వాళ్ళ దగ్గర. కాబట్టి దీన్ని కాపాడినవాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అక్కడ చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు. ముస్తాఫాని పొద్దునే ఫోన్ చేశాడు నాకు. ఫారూక్ ఆఫ్ మిల్లా చంద్రబాబు నాయుడు మిల్లా హైదరాబాద్ में साहब నాకు మిల్లే కదా బోల్తూ బోల్పోలే. ఎందుకు లేకపోతే ఇంత దుర్మార్గమైంది. ఇండియాలో ఉన్నాం కాదని కాదు, కానీ దానికి ఒక్కడు ఒక మతపరమైంది. ఈ మతానికి సంబంధించి మన మసీదులకు, మన దర్గాలకు, మన ఈద్గాలకు కాపాడుకోవడానికి వాళ్ళ ఏం ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం పనిచేయాలి. మంచి ఆయన భక్త గ్రామత్లమే దాన్ని ఆపరమేశ్వర్ తీసిపారేశారు. ఇప్పుడు ఏదో పెద్ద పేరు పెట్టారు, ఇంత పెద్దది.
ఏదేమైనా సరే అది జేఏపీ ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి కాదు, దాన్ని కాపాడినాము కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అప్రిషియేట్ చేయాలా, మీరు ధన్యవాదాలు చేయాలి. ఇది మేజర్, నేనే కాదు దేశం చెప్పినారు, ఫోన్ చేసినాం. మరి ఆ రకంగా మన ప్రభుత్వం సాగుతుంది. ఇంకా స్థానిక విషయాలు అన్నని చెప్పారు, అన్న చూసుకున్నారు, అంత న్యాయవంతులు కూడా వచ్చారన్న. వాళ్ళు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏదో అడిగినారు, మీరు దానికి లెటర్ రాస్తే దాంతో పాటు మేము కూడా, ఎందుకంటే నేను కూడా ప్రభుత్వంలో మాట్లాడి దానికి పంపిస్తాము, ఎంత కావాలో మీరు రాస్తే నేను చేద్దాం. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం చెప్పాలి మనం. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చెప్తే చాలా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం మనం ఏం చేసామని చెప్తే అందరూ మాకు బాగా తెలుసు. ఈరోజు తెలుగుగా రావడానికి ఎంత కష్టపడే నాకు తెలుసు, ఆ మహానుభావం తెలుసు. వచ్చేదేమే తెలుగుగా రావడం వల్ల మనకు ఆ కాలువ రావడం, ఆ కాలువ ద్వారా కేసీ కెనాల్కు ఈరోజు పొద్దుకు ఈరోజు గాలేరుకు నీళ్ళు వస్తున్నాయంటే అక్కడి నుంచి వెలుగొండ జిల్లా నుంచి ఈరోజు రాడుతున్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు లేకపోతే వచ్చేదేమైంది, కొండ ప్రాంతాలు బాగుపడేటివే, మన జీవితాలు బాగుపడేటివే. ఇప్పుడు అందరూ సుఖంగా ఉంటాం, ఫ్యాక్షన్ మానుకొని హాయిగా ఉంటాం, సంతానం చేస్తున్నాం. గాడి దాని ద్వారా నీళ్ళు పరుచుకుంటారు పోతున్న ద్వారా ఏదో ఒక లైన్ ఏర్పాటు చేశాం. అంటే కాదు మనం. మరి చాలా విషయాలు మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉన్నారు, చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, లోకల్ ఇష్యూస్ కూడా ఇచ్చారు. అన్నం నట్టారు, కొంచెం ఒకసారి వస్తే చాంబర్కి వస్తే అన్న నేను కూర్చొని హజ్కి పోయే వాళ్ళు అడిగారు, 1 పైసా రిలీజ్ కట్టింది. దీంట్లో సాయం అడగడన్నప్పుడు మామూలు ఎందుకో లేచి అడగలేదు భయం. ఇన్ని మసీదులకు ఇచ్చా 60 కోట్లు ఇచ్చాను రాయలసీమకు. ఆయన బుగ్గను కూడా చెప్పాను గురించి నా సాయం అడుగుతాను, 1 కోటి రూపాయలు ఇచ్చిన నీకే మంత్రి ఫైనాన్స్ రిలీజ్ చేసుకోవాలంటే చేసుకోలే. అన్నీ గొడవపడారు, కొత్త సేవలతో వ్యతిరేకించారు. సొంత ఊరు, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, ఏమన్నా ఇటువంటి ఫ్యామిలీ. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా రిలీజ్ చేసుకొని పోయినాడు. అయిపోయా. కాబట్టి ప్రజలు గమనిస్తారు, పనిచేసే వారికి ఓట్లేస్తారు, పనిచేయడానికి ఎవరు వేస్తారా, దూపిడిదారులకు ఎవరైనా ఓట్లేస్తారా? ఎందుకన్నా కూడా ఈ వయసులో కూడా ఓట్లేస్తాం. మా ఇద్దరికి నాకు 75 ఏళ్ళే, పాప 82 సంవత్సరాల పైన ఉన్నాయి. నీతికి నిజానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్టీకి అంటబెట్టుకున్నాం కాబట్టి ఈరోజు గుర్తించి వచ్చింది. మరి 20 సంవత్సరాలు మంత్రిగా ఏంటంటే 3 సార్లు 4 సార్లు మంత్రి చేశా, ఈసారి కాక మళ్ళీ డిప్యూటీ స్పీకర్ చేశా, మళ్ళీ కౌన్సిల్ చైర్మన్ చేశా, మరి ఇన్ని అవకాశాలు చదవడం కలిసా. తెలుగుదేశం ఉన్న 2 రోజులు పవర్లో నేను ఎంజాయ్ చేశాను. ఆ అవకాశం చదవ కలిగించాను. అన్ని రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమం ఉన్నాయి కాబట్టి వారికి చదవలే, ఎన్టీ రామారావు చదవలే, ఈ కార్యక్రమం చేశారు. అది వచ్చింది కాబట్టి, లేకపోతే అరుదంతా వచ్చారు వెలుగొడుకు మైదుకూరు కానీ ఆయన అడగాల్సింది. ముఖ్యమంత్రిని కూడా రస్తుల పథకం ఇచ్చాడు, పోయాడు. ఇప్పుడు బాధ్యత ఇలా మనకు వచ్చింది. ఏదేమైనా సరే బాధ్యతలను నిర్వర్తిస్తాం, దానికి కట్టుబడి ఉంటాం. పార్టీ ఉండేది మేముగా పనిచేయడానికి. కాబట్టి ఈరోజు చాలా ఉన్నాయి. స్కామ్ల గురించి చెప్పాలంటే అన్ని చెప్పాడు. ఆ స్కామ్ల గురించి మాట్లాడడానికి అవసరమే లేదు, దోపిడీ గురించి మాట్లాడడానికి వీలేదు. అది 9 లక్షల కోట్లు, ఇప్పుడు 4-5 లక్షల కోట్లు తీశారు. ఇంకే దోపిడీ గురించి మాట్లాడతారు. 20 లక్షల 1000 ఎకరాలంటే వేసుకోండి. ఇంకా 19,000 కోట్లు ఎక్సైజ్లో వెళ్ళినాము. బిల్లులు లేకుండా స్కీపర్ చేయించారు. అయోధ్య రెడ్డి గారు పట్టుబట్టిలా కట్టించారు. నేను ఎంపీ ఉండే కరోన్కు నువ్వు కాంగ్రెస్ కట్టాలా పరుగుబట్టి కట్టించాను. రామచంద్ర అడిగాడని చెప్పాను గడపలో. కాబట్టి అన్నం ఉన్నందుకు మేము ఒక మంచి కాంగ్రెస్ కట్టాలా, ఆయన పేరు శాశ్వతంగా ఉండాలి. మీరు స్థలం సేకరణ చేయండి, అది రికమెండ్ చేద్దాం. చంద్రబాబు గారు ఉంటారు, ఏం భయపడి డిగ్రీ కాలేజ్ కూడా ముస్లిం డిగ్రీ కాలేజ్ ఉర్దూ హాస్టల్ అన్న ఉర్దూ హాస్టల్ ఏర్పాటు చేసి పెడితే పిల్లలు దొరకగా రూమ్ బాగా ఇచ్చినాము. 0%. చాలా బాధ అనిపించింది నేను రివ్యూ చేస్తే. హాస్టల్స్లో అది ఎక్కడ పనిచేద్దారు కాదు. మన ఆఫీసర్లు కూడా పనిచేయడం సక్రమంగా పనిచేయాలా, పిలుచుకురావాలా. ఆ ఎయిడెడ్ స్కూల్లో ఉంటే టీచర్లపై పిల్లలు పిలుచుకొచ్చి స్కూల్ జరిపించి వాళ్ళకి స్ట్రెంత్తో జీతాలు ఇచ్చేది ప్రభుత్వం. ఇళ్ళకి ఆ పని చేయాలా, స్ట్రెంత్లో కూడా మీకు జీతాలు అయింది. ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి పని చేయకుండా తీరునా పిల్లలు దొరకడం లేదు. తిండి లేక పిల్లలు అడాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే చాలా సంతోషం. మన